ప్రాంత ప్రజలకు, హైదరాబాద్ నివాసులకు శుభవార్త మోసుకుని వచ్చి ఉన్నాం. మేము చెప్పేది మత మార్పిడి కాదు, ఇది క్రైస్తవ్యం గురించి మాత్రమే కాదు, కానీ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. క్రైస్తవ్యం అంటే మతము కాదు, క్రైస్తవ్యం అంటే పరలోకానికి చేర్చే ఒక చక్కటి మార్గం. ఇది యేసుక్రీస్తును నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. యేసుక్రీస్తును నమ్ముకుంటే వ్యసనాలు మారుతాయి, యేసుక్రీస్తును నమ్ముకుంటే మన యొక్క బుద్ధులు మారుతాయి, యేసుక్రీస్తును నమ్ముకుంటే మనలోని అలవాట్లు మారుతాయి. ఈ రోజు అనేక మంది అనేక రకాలైన అలవాట్ల చేత అనేక రకాలైన మందని, ధూమపానమని, గంజాయని చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో మంది చూస్తూ ఉంటే, చిన్న 10th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజు మరి బీర్ బాటిల్తో స్కూల్కి వెళ్తున్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా మందుకి, గంజాయికి అలవాటైపోయారు. ఇలాంటి పరిస్థితులు ఈ సమాజంలో మారాలంటే యేసుక్రీస్తే శరణ్యము. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం. ఈ రోజు చిన్నపిల్లలే లేదు, పెద్దవాళ్ళని లేదు, అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు రూపుమాపాలంటే యేసుక్రీస్తు సమాజంలో స్థాపించిన ఒక చక్కటి మార్గమే క్రైస్తవ్యము. అత్యాచారం చేస్తే పాపం అంటుంది లోకం, కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం ఉంటుంది బైబిల్ గ్రంథం. ఒక వ్యక్తిని కొడితే అది పాపం అంటుంది, ఒక వ్యక్తిని హృదయంలో చూసి ద్వేషిస్తే అది పాపం అంటుంది బైబిల్ గ్రంథం. ఒక మనిషిని హృదయాల్లో ఉన్న ఆలోచనలు మార్చేది బైబిల్ గ్రంథం. బైబిల్ మనం ఎందుకు విశ్వసించాలంటే, బైబిల్ మనం ఎందుకు నమ్మకాలంటే అది పరిశుద్ధమైనది. అది పరిశుద్ధమైనది మాత్రమే కాదు, కానీ ప్రపంచ దేశాల చరిత్రను ఎంతో చక్కగా విశదీకరించిన గ్రంథం ఇది. ప్రపంచంలో ఉన్న బబులోనిల చరిత్ర ఉన్నది, ప్రపంచంలో పారసీకుల చరిత్ర ఉన్నది, ప్రపంచంలో రోమిల చరిత్ర ఉన్నది, ప్రపంచంలో మరి ఇక మనం చూస్తే ఐగుప్తుల చరిత్ర ఉన్నది, ఈజిప్టుల చరిత్ర ఉన్నది. ప్రపంచ చరిత్రాన్ని కేంద్రీకరించిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. ఇలాంటి చరిత్ర కలిగిన గ్రంథం చరిత్రలో భవిష్యత్తులో మరొకటి రాదు, మరొకటి లేదనే సంగతిని గమనించాలి. మేము ఒకటే చెబుతున్నాం, మీరు బలవంతంగా ఎవరు నమ్ముకోవద్దు. బలవంతంగా నమ్ముకుంటే పరలోకం రాదు. మనందరైతే యేసుక్రీస్తు గురించి నిజముగా విశ్వాసం ఉంచి ఆయన మాటలు ఏవైతే ఉన్నవో ఆయన మాట మనం నిజముగా నమ్మితే ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యసనాన్ని తీసేస్తాడు. ఈ రోజు కుటుంబాల్లో సమాధానం లేదు, ఈ రోజు కుటుంబాల్లో కొట్లాట్లు ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, సమాధానం లేకుండా కొట్లాటుకుంటూ చిన్న చిన్న కారణాల చేత విడాకులు తీసుకుంటున్న జంటలు ఎందరో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే యేసుక్రీస్తే ఈ లోకానికి నిజమైన వెలుగు. యేసుక్రీస్తే ఈ లోకంలో లోకరక్షకుడుగా ఉండడానికి వచ్చి ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు నమ్ముకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, వారి జీవితాలు అభివృద్ధి చెందుతారు, సమాజం బాగుపడుతుంది. హత్యలు లేని, అత్యాచారాలు లేని, మరి నేరాలు లేని ఎన్నో గొప్పదైన సమాజం నాకు నెలకొల్పాలంటే యేసుక్రీస్తే నిజమైన లోకరక్షకుడు. దేవుడి మాట మీ అందరి వినికుల్లో కూడా దీవించును గాక. ఆమేన్.